రాజమౌళి డైరెక్షన్లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా SSMB29 సినిమా తెరకెక్కనుంది. ప్రాజెక్టు లొకేషన్ల కోసం దర్శకుడు రాజమౌళి అన్వేషణ కొనసాగుతోంది. ఈ సినిమాకి గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ నేపథ్యంలో దీనిపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ప్రాజెక్టు తర్వాత ప్రపంచమంతా తెలుగు సినిమా గురించే మాట్లాడుకుంటుందని, తెలుగు సినిమా ఎవరు ఊహించని స్థాయికి ఎదుగుతుందని అన్నారు. ప్రాజెక్టు బడ్జెట్ ఖచ్చితంగా 1000 కోట్లు దాటవచ్చని భరద్వాజ్ అంచనా వేశారు. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి పెరిగిందన్నారు. 100 కోట్ల సినిమా అంటే సాధారణ అంశంలా మారిపోయిందన్నారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వచ్చిన RRR మూవీ తర్వాత 300 కోట్లు చిన్న బడ్జెట్గా కనిపిస్తుందని చెప్పారు. ప్రస్తుతం భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం SSMB29 ప్రాజెక్టు బిజినెస్ ఊహించడం చాలా కష్టమన్నారు. సినిమా 2000 కోట్ల బిజినెస్ జరుపుతుందని తమ్మారెడ్డి భరద్వాజ అంచనా వేశారు. సుమారు 3 నుంచి 4000 కోట్ల వరకు వసూలు చేయొచ్చన్నారు. ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయి నటీనటులు నటిస్తారని తెలిపారు. భవిష్యత్తును రాజమౌళి చాలా బాగా ఊహిస్తారని ప్రశంసించారు. SSMB29 ద్వారా రాజమౌళి మరోసారి సత్తా చాటుతారని చెప్పారు. ఈ సినిమా పెద్ద మొత్తంలో కలెక్షన్స్ వసూలు చేస్తే భారతదేశ సినీ రంగంలోనే చరిత్ర సృష్టించినట్లు అవుతుందని భరద్వాజ ఆశాభావం వ్యక్తం చేశారు. SSMB29 తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ మరింత ఎత్తుకు ఎదగాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సినిమా అంతా కూడా ఇండియా జోన్స్ జోనర్కు సంబంధించిన కథ. నిధుల వేట అటవీ నేపథ్యంలోకి కొనసాగుతుందని చాలానే వార్తలు బయటకు వచ్చాయి. దానికి తగినట్టే జక్కన్న లొకేషన్ హంట్ సోషల్ మీడియాలో పోస్ట్ ఇంకాస్త క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కథ వారణాసి బ్యాక్డ్రాప్లో కొనసాగుతుందనే న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమా కథకు రామాయణంకి కొంత పోలిక ఉంటుందట. ఈ ప్రాసెస్లో మహేష్ను రాముడిగా చూపించబోతున్నాడట జక్కన్న. RRRలో ఒక షాట్లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్లో దర్శనమిచ్చారు. ఆ ఒక్క షాట్కు థియేటర్స్లో జనం ఊగిపోయారు. అచ్చం అలానే చెప్పాలంటే అంతకంటే 100 రెట్ల వైబ్ మహేష్ను చూసినప్పుడు కలుగుతుందట. ఇదే కనుక నిజమైతే ఇక ఒక్కొక్కరికి పూనకాలే. మరి దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.